సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. సో ప్రజెంట్ టైం అయితే 6 గంటలు అవుతుంది మామ. సో ఇంకా తెల్లారలేదు. సో ఈ పాటికైతే మొత్తం పాలు పిండేసి చిరుగు వేసి మొత్తం పట్టుకొచ్చేసాను. తర్వాత ఇదేమో కాస్త నీళ్ళకి వెళ్తుంటే తావేసి బోర్ కడకైతే అయితే పట్టుకొచ్చేసాను మామ. పందిరి కిందకి ఇక ఈడ కట్టేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకొకటి ఈరోజు అయితే మనము ఎరువు దొల్లాలి మామ చేనికి. బీట్రూట్ పంట పెడుతున్నాం మామ, మొన్న చూపించే కదా అక్కడ. సో ఎల్లుండికి వెళ్ళి తోలాలి కాబట్టి పెట్టారు మనం. సో అందుకని ట్రాక్టర్ తీసుకెళ్దామని వచ్చాను. ఇక్కడ ఉంది. సో దానికైతే ఇంకా మడకలు ఉన్నాయి, తీసేసి ఇంకా ట్రాలీ ఉంది, ట్రాలీ తగ్గించుకొని వెళ్ళిపోవడం. మొత్తానికైతే ట్రాలీ తగ్గించడం దీనికి వెనకాల ఇప్పులకి తగిలించడం బాబా. వెనకాల అది తగిలిస్తే అయిపోయినట్టే. ఇవాళ కరెక్ట్గా నెక్స్ట్ దగ్గరికి పెట్టాలన్నమాట, లేకపోతే కానీ అయిపోద్ది. ప్రస్తుతానికైతే ఒక లోడ్ అయితే వేసాం మామ. సో వేసుకొని వెళ్తే ఇక దింపేయడమే. ఇంకొక నాకు తెలిసి ఇంకొక లోడ్ అవుతుంది అనుకుంటాను. దానికైతే ఒక లోడ్ వేసుకొచ్చి దింపేస్తున్నాం మామ. నాకు తెలిసి ఇంకొక లోడ్ అవుతుంది. ఇదైతే అట్లా ఒడ్డొడ్డు చిన్న చిన్నగా ఒక లోడ్ని 3-4 ఒక దింపాలన్నమాట. సో టైం అయితే 5 అట్లా అవుతుంది మామ. సో ఇప్పుడే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. సో ఇక అంతే మామ. ఇక ఆవుల కాడికి వెళ్ళేసి పట్టుకొని రావాలి. ఇంకా మా అమ్మ కొన్ని కొట్టించుకోవడానికి అయితే మూటకేసి పెట్టింది. పొడి గోధుమ పిండి అంటాడు మామ, రాగి పిండి. సో స్టోర్కి వెళ్ళి కట్టించుకొని రావాలి మామ. ఇక సాయంత్రం 7 గంటలు 8 గంటలు అట్లా అయింది మామ. సో పిండి కొట్టించడానికి పక్కనున్న ఊరికైతే వెళ్ళాము. అక్కడ చాలా నాయిస్ ఉంది మామ. సో అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడే మామ, ఇది నార్మల్గా ఆర్గానిక్గా అన్నీ చేస్తారనమాట ఇక్కడ. సో బియ్యపిండి, తర్వాత కజ్జాయిలకు కానీ ఇట్లా రాగి పిండి మొత్తం కొడతారు మామ. మేమైతే రాగి పిండి కొట్టించడానికి వచ్చేసాము. అక్కడ పైన లిడ్ కనపడుతుంది మామ, దాంట్లో పోస్తే కింద పిండి వచ్చేస్తుంది అనమాట. ఒకేసారి మనము సంచిలోకి పెట్టుకునేయచ్చు. తర్వాత అక్కడే కారం పొడి కొట్టే మిషన్ కూడా ఉంది మామ. సేమ్ అలాగే ఉంటుంది, కాస్త అంటే వేరేగా ఉంటుంది అంతే. ఇది కూడా అంతే మామ. ఇది కజ్జాయిలు కొట్టి కనుక్కుంటా అక్కడ ఉన్నది. సో అదే మామ, మేమైతే కొట్టించడానికి వచ్చాము. నెక్స్ట్ అయితే మనం వాడతాం కదా, వంటలకు వాడతాం కదా మామ, నూనె. సో అది కూడా ఎలా చేపిస్తారో చూపిస్తాను చూడండి మామ ఒకసారి. సో ఆ గింజలు అన్నవి తీసుకొని మనము ఇక్కడ పొయ్యాలన్నమాట. అది ఫుల్ ఫాస్ట్గా తిరుగుతుంటుంది. తిరిగిన తర్వాత అది ఫుల్ ముద్ద అయిపోతుంది అనమాట. కింద తిరుగుతుంది కదా, మేము కాసేపు అయిన తర్వాత అక్కడ ఆయిల్ అన్నది వస్తుందన్నమాట. అంటే ఇందులో కెమికల్స్ అనేది ఏది మనము వాడమావ. క్లీన్గా ఆర్గానిక్గా వస్తుందన్నమాట. ఓన్లీ కాస్త వాటర్ వేస్తారంతే, అది ఫ్రిక్షన్ కాకుండా ఉండడానికి. సో చూడండి మావ, ఇలాగా లాస్ట్లో తిరిగిన తర్వాత కింద వస్తుందన్నమాట. ఇది మళ్ళీ ఇది తిరిగిన తర్వాత కాస్త వేస్ట్ ఉంటుంది కదా మామ, అది వచ్చేసి మనము ఆవులకి వేసుకోవచ్చు అనమాట. చెక్కలాగా వస్తుంది. సో ఇలా చిన్నది జల్లెడ పెట్టేసి అందులో ఏమైనా కాస్త చెత్త గిత్త ఏమైనా వస్తే కానీ అక్కడే ఫిల్టర్ అయిపోతుంది మామ. ఓన్లీ అట్లా వస్తుంది. ఇది ఎల్లోగా ఎందుకు కనపడుతుందంటే అది ప్యూర్ ఉంటుంది మామ, చాలా ప్యూర్గా ఉంటుంది. కాసేపు ఒక 10 మినిట్స్ తిరిగిన తర్వాత ఇలా చెక్క వస్తుంది మామ. దీన్ని వేస్ట్ చెక్క అంటారు. ఆవులకైతే వేస్తారనమాట. అది మేమైతే ఒక 20 కేజీస్ దాకా తెచ్చాము మామ. అది 20 కేజీస్కి అయితే ఇంత నూనె, తర్వాత ఇంత చెక్క అయితే వచ్చింది మామ. ఒక 20 కేజెస్ పీనట్స్కి అయితే, అంటే శనగ్గింజలకైతే. అదే మామ, మాకు దీనికి మొత్తానికి ఎంత ఖర్చయిందో కొట్టించడానికి, రాగులకి దీనికి అంతా కలిసి 180 రూపాయలు అయింది మామ. ఎంజాయ్ పండగ అబ్బా 6